అందరూ రాకెట్లు కట్టుకుంటా ఇంట్లోనే ఉంటారు, రోడ్ అంతా ఖాళీ ఉండొచ్చు, బస్సుల సీట్లు నా కోసమే ఏటింగ్ చేస్తుండొచ్చు అని నిమ్మలంగా ఆఫీస్కి పోతామైతే అనుకున్నా. తీర్వాటంగా అన్నలకు రాఖీలు కట్టి బస్ స్టాండ్ కాడికి వస్తే చూడు, ఏ బస్సు చూసినా ఫుల్ పబ్లిక్. అప్పుడు గంట మెట్రోకి పోదామని మా దోస్తుకు ఫోన్ చేస్తే అండ్లగిన గిట్లనే ఉన్నదని చెప్పింది. ఇక ఏం చేస్తాం, ఆఖరికో బస్ ఎక్కొచ్చిన. జేబీఎస్ జిబా ఎంజీబీఎస్ కూత ఏ బస్ స్టాండ్ లో చూసినా శీతం మంది. పల్లెలకు పోయి అన్నలకు రేకలు కట్టొద్దామని పట్నంకి వెళ్ళి బయలుదేరటానికి మస్తు టైం పట్టింది. ముందే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఏం లేదు, సీదా వచ్చిన వాళ్ళకి సుఖాలు అగుపడ్డాయి అనుకో రాదుండ్రే. నేను ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత టెన్షన్ రాకుంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ బుక్ చేసుకుని ఈరోజు వచ్చాము. కొత్తగూడెం పోవాలి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? 2 గంటలు ఇట్లా గట్టి రాని పోతాను మా తమ్మునికి. మా 12వ సంవత్సరం కాంచి కడతాను. ఇక్కడికి వచ్చి 2 గంటలు అయింది. బస్సులు అయితే చాలా బిజీగా ఉన్నాయి, బస్సులు అయితే రావట్లేదు. చాలా సేపు వెయిట్ చేస్తున్నాం. సూర్యాపేట బస్సులు ఒక్కటైనా రావద్దా? మేము 2 hours and 3 hours ఇప్పుడు మేము వచ్చి ఒక ముఖాన్ని అందరు ఊళ్ళపాట పట్టే వరకు బస్సులు జాలలేదు, సీట్లు దొరకలేదు. అట్లా పోయి ఇట్లా వద్దాం అనుకునేటోళ్లకు ఈడనే పగటాలు అయ్యింది, మాత్రం అయింది అనుకో రాదుండ్రే. రోడ్ల మీద గిన మస్తు ట్రాఫిక్. అమ్మగారింటి కాడ కట్టి రావాలన్నాయే, అత్తగారింటికి ఆడబిడ్డలు వస్తారాయే. ఉప్పల్ రింగ్ రోడ్ కాడనైతే నెరి, అటు ఎల్బీ నగర్ ఇటు సికింద్రాబాద్ నడిమిట్ల రామంతపూర్ 3 తోవలు కలిసే ఏరియా కాబట్టి మస్తు తిప్పలైంది బండ్లు ముంగట్టుకు పోవు. మళ్ళా నారపల్లి ఫ్లైఓవర్ పనులు నడచబట్టి ఒక తిప్పల కాదు పో. మళ్ళా రేపు ఆదివారం సెలవు దినం అయ్యే వరకు పురుసత్ చేసుకుని చాలా మంది ఊళ్ళ బాట పట్టిండ్రు. ఈడనే కాదు చాలా దిక్కులలో ఫుల్ ట్రాఫిక్ జాము. రాకపోయినాయి కదా, చాలా పబ్లిక్ ఉంటుంది. ట్రాఫిక్ కూడా వస్తుంటే కూడా చాలా ట్రాఫిక్ ఉంది బాగా. ఫ్రీ బస్ కి వెళ్తాం, ఇప్పటి వరకు అయితే ఫ్రీ బస్ ఎక్కడికి వెళ్ళినా. చాలానే వచ్చినాయి బస్సులు, సీట్లు లేక కూర్చున్నాము. 0 టికెట్ ఫోన్ రాని 600 సేవ్ అవుతుంది. ఎల్బీ నగర్ బయలుదేరినాము, 1 hour పట్టింది దాదాపు. అంత రష్ గా ఉంది. సిటీ బస్సులనే కాదు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం పెద్ద బస్ స్టాండ్ లగిన ఇదే పరిస్థితి. 1.5 గంట అయింది మాకు. 2 hours అవుతుంది. బాగా రష్ ఉంది. ఇంత రష్ ఎప్పుడు చూడలేదు నేను. ఇక్కడనే అయిపోతుంది సెలబ్రేషన్, సిటీ పోయే టైం కూడా ఉండదు. ఇంత రష్ లో ఎప్పుడు పోదాం, లేట్ అవుతుంది కదా. కానీ రష్ అయితే చాలా ఉంది బస్ స్టాండ్లలో. అదంతా ఫ్రీ బస్ అయ్యే వరకు అమలక్కల తిరుగుడుగానే ఎక్కువ ఉందట. ఆర్టీసోలు శాతనైన కాడికి తనలాడిరు ఆడపిల్లలు అమ్మగారింటికి అత్తగారింటికి తీసుకొస్తానికి. అందరినీ హ్యాపీగా ఇంటికాడ దించేసి మేము డిపోకి బండి హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. అందరి హ్యాపీనెస్ లో మా హ్యాపీనెస్ ఉంటుంది.